హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ గుడ్ మార్నింగ్ అండి. ఏపీ కానిస్టేబుల్ నోటిఫికేషన్కి సంబంధించి మనకి ఏదైతే 6,100 ఉద్యోగాల నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు కదా 2022లో. సో దానికి సంబంధించి 2023 జనవరిలో ప్రిలిమినరీ ఎగ్జామ్ అయితే కంప్లీట్ అయింది కదా. సో దానికి సంబంధించి తర్వాత కోర్టు కేసు వేయడం అయితే జరిగింది, హోమ్ గార్డ్స్ వర్సెస్ స్టేట్ పోలీస్ బోర్డు వచ్చేసి. సో దానికి సంబంధించి ఇప్పుడు కోర్టు కేసు అనేది ఎప్పటి నుంచో నడుస్తూనే ఉంది. ఓకే, లాస్ట్గా వచ్చేసి మొన్న 2024 జనవరిలో దీనికి సంబంధించి ఏదైనా ఉంటుందని చెప్పడం అయితే జరిగింది. సో అప్పుడైతే ఎటువంటి హీరింగ్ అయితే జరగలేదు, పోస్ట్పోన్ అయింది హీరింగ్ నెక్స్ట్ మంత్కి. ఓకే, ఫిబ్రవరిలో మళ్ళీ ఏం జరగలేదు. సో ఫైనల్గా మళ్ళీ ఇప్పుడు కూడా ఒక అప్డేట్ రావడం అయితే జరిగింది. అసలు మళ్ళీ నెక్స్ట్ హీరింగ్ ఎప్పుడు, సో దాని గురించి ఒకసారి అయితే చూసుకుందాం గైస్. ఓకే ఫ్రెండ్స్, ఇక మెయిన్ టాపిక్లో చూసుకున్నట్టయితే ఈ యొక్క కేసుకు సంబంధించి ఎవరెవరికి మధ్య అంటే స్టేట్ పోలీస్ లెవెల్ రిక్రూట్మెంట్ బోర్డుకి అలాగే హోమ్ గార్డ్స్కి మధ్య. హోమ్ గార్డ్స్ అనే వాళ్ళు వాళ్ళకి ఫేవర్గా ఉన్నారు, స్టేట్ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు అనేది ఎవరైతే ఆస్పిరెంట్స్ ఉన్నారో వాళ్ళందరి తరపున ఉంది. సో ఇదొకటైతే గుర్తుపెట్టుకోండి. ఇక్కడ చూసుకున్నట్టయితే మళ్ళీ అసలు నెక్స్ట్ హీరింగ్ ఎప్పుడు అనేది ఒకసారి చూసుకున్నట్టయితే 30/7/2024 అంటే 30/7/2024. సో మనకి జూలై 30న నెక్స్ట్ హీరింగ్ ఉండడం అయితే జరిగింది. అలాగే సుప్రీంకోర్టుకు కూడా హాలిడేస్ ఉంటాయంట, నాకు ఆ విషయం మొన్నే తెలిసింది. సో యాక్చువల్గా చెప్పాలంటే వాళ్ళ యొక్క హాలిడేస్ వచ్చేసి 8వ తారీఖు వరకు ఉండడం అయితే జరిగింది. జూలై 8 వరకు వాళ్ళ హాలిడేస్ అయితే సో ఉండడం అయితే జరిగింది. సో ఇదొకటైతే గుర్తుపెట్టుకోండి. సో మన కేసు వచ్చేసి 30/7/2024 ఉండడం అయితే జరిగింది. అర్థమైంది కదా. సో దీనికి సంబంధించి అప్పుడు మరి ఏమైనా తెలిసిద్దా అంటే మ్యాక్సిమం తెలవాలి బ్రదర్, అర్థమైందా. చాలామంది లైఫ్ అయితే ఉంది కదా, ఆల్మోస్ట్ ఒక 95,000 మంది ప్రిలిమ్స్ అయితే క్వాలిఫై ఉన్నారు. వాళ్ళు ఎటు మూవ్ అవ్వట్లేదు కొంతమంది. అంటే ఏదో ఒకటి తెలిస్తే తద్వారా ఏంటంటే వస్తే జాయిన్ అవుతాం పోలీస్గా, లేదంటే వేరే ఏమన్నా చూసుకుందాం అన్న ఒపీనియన్తో చాలామంది ఉన్నారు. మ్యాక్సిమం ఈసారి అయితే తెలవాలి, ఏదో ఒకటి రిజల్ట్ రావాలి. ఓకే, హోమ్ గార్డ్స్కి ఫేవర్గా కావచ్చు, స్టేట్ పోలీస్ బోర్డుకి ఫేవర్గా కావచ్చు, ఎవరో ఒకరి కింద ఫేవర్గా వస్తే ప్రాసెస్ అనేది కొంచెం ముందుకు కదిలిద్ది. అంతేగాని ఇలా పెండింగ్లు వేసుకుంటూ పోతే ఇది చాలా ఇంకా డిలే అయిపోద్ది, అర్థమైందా. ముందు అసలు ఏదో ఒకటి తెలిస్తే కొంచెం ప్రాసెస్ అనేది ముందుకు సాగిద్ది. ఓకే, ప్రాసెస్ అనేది ముందుకు సాగే విషయానికి వస్తే వితిన్ 3 monthsలో ప్రాసెస్ అనేది కంప్లీట్ చేస్తాకైతే చూస్తారు, అర్థమైందా. ఇట్ మే బీ ట్రైనింగ్ అనేది మనకి ఎప్పుడైనా కావచ్చు, ఎందుకంటే గ్రౌండ్స్ అన్నీ రెడీ చేసుకోవాలి కదా. టోటల్గా మరి 6,100 మంది కంటే ట్రైనింగ్ అంటే మామూలు విషయం కాదు. సో ట్రైనింగ్ చూసుకున్నట్టయితే మనకి ఎప్పటికైనా పంపించవచ్చు, ముందు ప్రాసెస్ అనేది కంప్లీట్ అయితే కొంచెం బాగుంటుందని నా అభిప్రాయం. సో అర్థమైంది కదా. కోర్టుకి సంబంధించి నెక్స్ట్ హీరింగ్ వచ్చేసి 30/7/2024 ఉండడం అయితే జరిగింది. సో ప్రజెంట్ దీనికి ఉన్న అప్డేట్ అయితే ఇది. మరి 30వ తారీఖు ఏం జరిగిద్ది అనేది అప్పుడు చూసుకుంటే. సో ఇదే ఫ్రెండ్స్ మొత్తానికి ఇన్ఫర్మేషన్ అయితే. మళ్ళీ నెక్స్ట్ వీడియోతో కలుసుకుందాం. అంతవరకు గుడ్ బై.